కృష్ణా నదిలో నికర జలాల వినియోగంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు వరంగా వచ్చిన ఓ బృహత్తర ఎత్తిపోతల ప్రాజెక్టు ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుంది. ప్రాజెక్టు పూర్తి కాక నిర్వాసిత రైతులకు పరిహారం అందక అగచాట్లు పడుతున్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఆయన ఇచ్చిన హామీ కూడా నెరవేరడం లేదు. ఎందుకలా జరుగుతోంది? పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును అటకెక్కించింది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత హామీల మూటలే కాని నీటిపారుదలకు అవకాశం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనితో పరిహారంపై నిర్వాసిత రైతులు ఆందోళనను తీవ్రతరం చేశారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగమైన కానుకుర్తి జలాశయంలో భూములు కోల్పోయే అన్నదాతల డిమాండ్లపై ఏబిఎన్ స్పాట్లైట్. రాష్ట్ర విభజన సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఆపద్ధర్మ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం అనే పేరుతో జీవో 69ని విడుదల చేసింది. కానీ అప్పుడు ఎన్నికలు రావడం, రాష్ట్రం అధికారికంగా విభజన చెందడం, కేసీఆర్ ముఖ్యమంత్రికి ఎన్నిక కావడం లాంటి పరిణామాల నేపథ్యంలో గత ప్రభుత్వం దాన్ని డిజైన్ మార్చింది. పథకం ప్రకారం అమలు కాలేదు. రైతులకు సాగునీరు అందలేదు. తెలంగాణలో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఆ ఎత్తిపోతల పథకాన్ని పాత డిజైన్ ప్రకారం చేపట్టేందుకు చర్యలు ప్రారంభించింది. తమకు న్యాయమైన పరిహారం అందే వరకు పనులు సాగనివ్వమని ఆందోళన చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు పనులకు ఆటంకం ఏర్పడుతోంది. నారాయణపేట్ జిల్లాలోని మక్తల్, కొడంగల్, నారాయణపేట్ నియోజకవర్గంలోని 1,05,000 ఎకరాలకు సాగునీరు, 5,50,000 జనాభాకు తాగునీరు అందించాలి అనే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు రూపకల్పన చేశారు. 1,450 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2014లో జీవో 69తో పరిపాలనా అనుమతులు ఇచ్చారు. 133 కోట్ల నిధులు కూడా విడుదల చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ పథకం కోసం కృషి చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటికే నిర్మించిన రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకానికి 20 టీఎంసీల నికర జలాల కేటాయింపు ఉంది. మొదటి, రెండవ ఫేజ్లో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు 12.90 టీఎంసీల నీళ్లు సరిపోతాయని, మిగిలిన 7.10 టీఎంసీల నీటిని నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతలకు వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. భీమా ఫేజ్ 1 ఎత్తిపోతల పథకం కింద నిర్మించిన బూత్పూర్ రిజర్వాయర్ నుంచి 4 దశల ఎత్తిపోతల ద్వారా పథకాన్ని చేపట్టాలని ప్రతిపాదించారు. ఉట్కూర్, జాజాపూర్, జాయమ్మ చెరువు, కానుకుర్తీల వద్ద 4 ఎత్తిపోతలు పెట్టి తద్వారా ఉట్కూరు, జాజాపూర్, జాయమ్మ చెరువు, కానుకుర్తి, లక్ష్మీపూర్, ఈర్లపల్లి, దౌలతాబాద్, ఉస్నాబాద్, కొడంగల్, బొమ్రాస్పేట చెరువులను కలుపుకుని నిర్దిష్ట ఆయకట్టుకు నీరందేలా డిజైన్ చేశారు. దీనివల్ల 54 మీటర్ల కాల్వతోనే తక్కువ భూసేకరణతో, తక్కువ ఖర్చుతో ఈ పథకాన్ని పూర్తి చేసే అవకాశం ఉందని భావించారు. జీవో 69 అమలు కోసం రైతులు, మేధావులు, ప్రతిపక్షాలు, జలసాధన సమితి నేతలు అనేక ఉద్యమాలు చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. పథకం డిజైన్ మార్చి ఈ ప్రాంతానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ఉదండాపూర్ రిజర్వాయర్ ద్వారా 1,80,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రణాళికలు వేసింది. కానీ అమలుకు నోచుకోలేదు. ఎక్కడో 250 కిలోమీటర్ల దూరం నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా నీటిని తరలించడం అంతా సులభమైన పని కాదని, ఇందుకోసం అయ్యే ఖర్చు, భూసేకరణకు ఎక్కువ మొత్తంలో పొలాలు అవసరమవుతాయని దాన్ని వ్యతిరేకించారు. కమిషన్ల కోసమే డిజైన్లు మార్చారు అనే ఆరోపణలు సైతం వచ్చాయి. తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని 4,369 కోట్లతో చేపట్టేందుకు 2024 ఫిబ్రవరి 21న అనుమతులిచ్చి
కోస్గి బహిరంగ సభలో ప్రకటించి శంకుస్థాపన చేశారు. ఈ ఎత్తిపోతల పథకానికి మొత్తం 1957 ఎకరాల భూసేకరణ చేయాల్సింది. ఎకరాకు 14 లక్షల రూపాయలు పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కానీ రైతులు ఆ పరిహారం తమకు సరిపోదని, భూముల విలువలు భారీగా పెరిగాయని, తమకు జీవనాధారమైన భూములు పోతే బతకటం కష్టమని ఎకరాకు 35 నుంచి 40 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సర్వే కోసం వెళ్లిన అధికారులను అడ్డుకున్నారు. పోలీసులు పహారాలో సైతం సర్వే చేసినా బెదరకుండా అడ్డుకున్నారు. నారాయణపేట్ జిల్లా కేంద్రంలో భూ నిర్వాసిత రైతులు రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. వారికి ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే కొద్ది కాలం క్రితం నారాయణపేటకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొట్టి తమ ప్రాంతం అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రైతులకు 20 లక్షలు పరిహారం ఇచ్చేందుకు తాను ఆదేశిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అయినా రైతుల ధర్నాలు ఆగడలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మీ బిడ్డ ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ కడుపు మండుతుంది, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. ఇవాళ మన మధ్యలో పంచాయతీలు పెట్టాలని చూస్తారు, మన ప్రాజెక్టులు ఆపాలని చూస్తారు. అందుకే ఈ ప్రాంతంలో వచ్చే పరిశ్రమలైన సాగునీటి ప్రాజెక్టులకైనా భూసేకరణను అడ్డుకోకండి. మీకు నష్టపరిహారం అధికంగా ఇచ్చే బాధ్యత మాది. మీరు కొత్త ప్రాజెక్టులు, కొత్త భూములు కొనుక్కోండి, కొత్త ప్రాజెక్టులు కట్టుకోండి. 10 లక్షలు కానీ అవసరమైతే భూములు పోయేటోళ్ళకి 20 లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత నాది. మీ బిడ్డ ఉన్నాడు ఇక్కడ, మీ సోదరుడు ఉన్నాడు. మీరెవరు బాధపడకండి, కన్నీళ్లు పెట్టుకోకండి. ప్రభుత్వ ఖజానా నుంచి మన జిల్లాకు నేను ఈరోజు నిధులు ఇస్తా. అధికారులు మాత్రం ప్రాజెక్టు పనులపై ముందుకు సాగుతున్నారు. పూర్తి స్థాయిలో భూసేకరణ, భూగర్భ సొరంగాలు తవ్వటానికి చాలా సమయం పట్టే అవకాశం ఉండడంతో ఈ ప్రాజెక్టును 2 దశల్లో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో పంప్ హౌసులు, ప్రెషర్ మెయిన్ నిర్మిస్తారు. భూత్పూర్ జలాశయం నుంచి ఉట్కూరు చెరువుకు, అక్కడి నుంచి జాయమ్మ చెరువు తదుపరి కానుకుర్తి చెరువుకు నీటిని తరలించి అక్కడ 1.3 టీఎంసీల సామర్థ్యమున్న రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించారు. ఆ రిజర్వాయర్ కోసం కానుకుర్తి ఒక్క గ్రామానికి చెందిన 724 ఎకరాలతో పాటు పక్కన ఉన్న గుడిమున్కాన్పల్లి, మల్రెడ్డిపల్లికి చెందిన మరో 80 ఎకరాలు మొత్తం 800 ఎకరాల భూమి సేకరణ జరుగుతోంది. దీనివల్ల సుమారు 500 కుటుంబాలపై ప్రభావం పడుతుందని గగ్గోలు పెడుతున్నారు. అరెకరం, ఎకరా, 2 ఎకరాలున్న 186 మంది సన్న చిన్నకారు రైతులు పూర్తిగా భూమి లేనివారుగా వీధిన పడతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని, తమకు మేలైన పరిహారం, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని, లేకుంటే పనులను సాగనివ్వమని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా భూ నిర్వాసితులు ప్రాజెక్టును తాము వ్యతిరేకించడం లేదని, కేవలం పరిహారం పెంచాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇందులో 720 ఎకరాల భూమిలో కొంతమంది రైతులకు పూర్తిగా భూమి లేకుండా, ఒక గుంట భూమి కూడా మిగలకుండా వాళ్ళు పూర్తిగా నిరాశ్రయులవుతున్నారు. కాబట్టి వాళ్ళు గ్రామాన్ని వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అటువంటి వాళ్ళు ఎక్కడైనా భూమి కొనాలన్నా కూడా 30 లక్షల 35 లక్షలకు తక్కువగా ఇక్కడ ఎక్కడ దొరికే పరిస్థితులు లేవు. కాబట్టి ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, వారిది సొంత జిల్లా కాబట్టి తప్పకుండా ఈ రైతుల కోరికను మన్నించి 35 లక్షలు ఇచ్చి ప్రతి పూర్తిగా నిరాశ్రయులైనటువంటి ఇంటికో ఉద్యోగం కూడా కల్పిస్తే బాగుంటుందని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు నారాయణపేట జిల్లాకు రమ్మనంటే ఒకసారి రమ్మంటే అదే వేదిక పోయి మేము మాట్లాడతాం. 14 లక్షల కంటే ఎక్కువ పరిహారం ఇవ్వాలని చెప్తే అక్కడ వేదిక దగ్గర రైతులు ఒక పైసన్ కిరోసిన్ మందు తీసుకొని అక్కడ తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ఈరోజు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ విషయం నేను ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే గారికి కానీ, అదే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గులు కానీ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర్ రాజనశివ కానీ వీరందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా 6.5 ఈ యొక్క ప్రజాపోరాటం ముందు కొనసాగుతుంది. ఎకరాకు 30 నుండి 35 లక్షలు ఇచ్చేంత వరకు కూడా మేము ఖచ్చితంగా కొనసాగిస్తాము. ఓపెన్ మార్కెట్లో ఏదైతే రేటు ఉందో దాని మీద ఒక కమిషన్ వేసి మాకు ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేటట్లు మాకు దానికి పరిహారం ఇవ్వాలి. దాంతోపాటు మేము స్థిరాస్తులు పోగొట్టుకుంటున్నాం. వాళ్ళు ఇచ్చే స్థిరాస్తి డబ్బు ఎంత ఇస్తే కూడా ఉండలేదు ఈరోజు మాకు. కాబట్టి ప్రతి కుటుంబం లోపల చదువుకున్న పిల్లలు, యువకులు ఉన్నారు. ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం తప్పకుండా, అది ఏదో కంటి తుడుపు చర్యగా కాంట్రాక్ట్ ఉద్యోగం లేకపోతే అవుట్ సోర్సింగ్ కాకుండా ప్రభుత్వ ఉద్యోగమే ఖచ్చితంగా ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. కానుకుర్తి గ్రామంలో కొనసాగుతున్న ఆందోళనలకు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మద్దతు పలికారు. గ్రామంలో పర్యటించి భూ నిర్వాసిత రైతులకు సంఘీభావం తెలిపారు. న్యాయమైన రైతుల డిమాండ్లు నెరవేరే వరకు వారి వెంట ఉంటానన్నారు. సొంత జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు మంచి పరిహారం ఇచ్చి ఆదుకుని ప్రాజెక్ట్ చేపట్టాలని సూచించారు. సీఎం రేవంత్ నారాయణపేటలో చేసిన వాగ్దానాలను కవిత గుర్తు చేశారు. సీఎం స్థాయిలో 20 లక్షల పరిహారం ఇస్తామని వెల్లడిస్తే అధికారులు దాన్ని 14 లక్షలకు ఎలా కుదిస్తారని నిలదీశారు. భూ నిర్వాసితుల ఆందోళనలు రోజురోజుకి పెరుగుతున్నాయి. మరి పరిహారం పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.